తిరుపతి నియోజకవర్గంలో 92,000 దొంగ ఓట్లు గుర్తించినట్టు వాటిని ఎస్ఐఆర్ ప్రక్రియలో తొలగిస్తున్నట్టు తిరుపతి టీడీపీ ఇన్ఛార్జ్ జేబీ శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. మొత్తం దొంగ ఓట్లను భూమన కుటుంబం ఎక్కించింది అంటూ జేబీ శ్రీనివాస్ ఆరోపించారు. అయితే 1,00,000 ఓట్లకు పైగా తొలగించాలని తామే చెప్పామని, వారు తొలగించేదేంటి అంటూ కౌంటర్ ఇస్తోంది వైసీపీ. 2019-2024 ఎన్నికల సమయంలోనే బయట ప్రాంతాల నుంచి ఓట్లు నమోదు చేసుకున్న వారి సంఖ్య విపరీతంగా ఉందని పలుమార్లు ఫిర్యాదు చేసిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు వైసీపీ నేతలు. తిరుపతి నగరవాసులు మాత్రం 3 లక్షలకు పైగా ఉన్నటువంటి ఓట్లు ప్రస్తుతం 2 లక్షలకే పరిమితం అవడంతో తమ ఓట్లు ఎక్కడ గల్లంతయ్యాయో అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. తిరుపతిలో 92,000 ఓట్లు ఎస్ఐఆర్ ప్రక్రియలో తొలగింపుపై మరిన్ని వివరాలను మా ప్రతినిధి కార్తీక్ అందిస్తారు. సిటీ తిరుపతిని ఎస్ఐఆర్ ప్రక్రియ తీవ్ర ఉత్కంఠలు రేపుతోందనే చెప్పాలి. మొత్తం దాదాపు ఇప్పటివరకు కూడా 92,000కు పైగా కూడా ఓట్లు తొలగించబడ్డాయంటూ తిరుపతి టీడీపీ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి జేబీ శ్రీనివాస్ చేసినటువంటి వ్యాఖ్యలు పెనుసంచలనంగా మారినటువంటి పరిస్థితి. ఎందుకంటే తిరుపతి లాంటి నియోజకవర్గంలో 3 లక్షలకు పైగా ఓట్లు ఉంటే దాంట్లో 1,00,000 ఓట్లు సుమారుగా కూడా తొలగిస్తున్నారన్నటువంటి వార్త మాత్రం తిరుపతి నగరంలో కూడా అత్యంత చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి. అయితే ఇవన్నీ కూడా దొంగ ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కించిందంటూ కూడా తీవ్ర స్థాయిలో జేపీ శ్రీనివాస్ వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి. అయితే మొత్తం ఈ 92,000 ఓట్లలో ఇప్పటివరకు తొలగించిన దాంట్లో 57,000 ఓట్లకు పైగా కూడా దొంగ ఓట్లు ఉంటే మిగిలిన ఓట్లు ఆబ్సెంట్గా ఉన్నాయి. మిగిలిన ఓట్లు బయటెక్కడో ఉన్నారు, మరణాలు ఉన్నాయి. ఇవన్నీ కలుపుకుంటే ఇవన్నీ ఇలా మొత్తం 92,000 ఓట్ల వరకు కూడా అధికారులు ఎస్ఐఆర్ ప్రక్రియలో కూడా తొలగిస్తున్నట్టుగా కూడా తొలగించబోతున్నట్టుగా కూడా ఆయన చెప్పడం కూడా జరిగింది. అయితే ముఖ్యంగా 57,000 ఓట్లు దొంగ ఓట్లు ఉన్నాయని కూడా చాలా పర్టికులర్గా చెప్పినటువంటి క్రమంలో దీని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా తీవ్ర స్థాయిలో రెస్పాండ్ అవుతుంది. అసలు ఎస్ఐఆర్ ప్రక్రియకు ముందుగానే మేము చెప్పాము, తిరుపతిలో ఉన్నవి చాలా వరకు కూడా సంబంధం లేనటువంటి వ్యక్తులందరూ కూడా ఇక్కడికి రావడం, బయట ఊరు నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉండి మళ్ళీ వెంటనే వెళ్ళిపోవడం, వారందరూ కూడా ఓట్లు నమోదు చేసుకున్నటువంటి క్రమంలో అవన్నీ ఆ ఓట్లే కానీ దొంగ ఓట్లు అయితే కానే కాదంటూ కూడా కరాఖండిగా చెప్తుంది. 2024 ఎలక్షన్లకు ముందుగా కూడా ఆ ఓట్లన్నింటినీ కూడా తొలగించాలని చెప్పి మేము భావించాం, కానీ కుదరలేదని చెప్పి చెప్తున్నటువంటి మాట. అయితే ఇప్పటి వరకు కూడా ప్రక్రియ అనేది కూడా ప్రారంభమైనప్పుడు కూడా మొత్తం 1,00,000 ఓట్లు తొలగిస్తే కానీ తిరుపతిలో అసలైనటువంటి ఓటర్లు ఎంతమంది ఉన్నారనేది కూడా ఖచ్చితమైనటువంటి సమాచారం రాదంటూ కూడా వైసీపీ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి బొమ్మన అభినయ్ రెడ్డి కూడా స్వయంగా ఆ సమావేశంలో ఎస్ఐఆర్ సమావేశంలో చెప్పినటువంటి మాట. సో ఇలాంటి క్రమంలో మేము ఆల్రెడీ 1,00,000 ఓట్లు పైగా తొలగిస్తారని చెప్పి మేము భావిస్తే 92,000 ఓట్లు మీరెలా దొంగ ఓట్లు అని చెప్పి చెప్తారంటూ కూడా పొలిటికల్గా కూడా ఇది రాజకీయ రచ్చగా కూడా మారినటువంటి పరిస్థితి. మొత్తానికి అధికారులు మాత్రం ఎస్ఐఆర్ ప్రక్రియను అత్యంత వేగవంతంగా చేస్తున్నారు. తిరుపతి నియోజకవర్గంలో 3 లక్షలకు పైగా ఉన్నటువంటి ఓట్లలో ఇప్పటి వరకు కూడా 92,000 ఓట్లను కూడా పక్కన పెడుతున్నటువంటి పరిస్థితి. దాదాపు 20,000 ఓట్లకు పైగా కూడా ఆబ్సెంట్ ఉన్నాయి. ఇవి మరొక 4-5 రోజుల్లో అవి ఎంతవరకు ఎమ్యునేషన్ ఫారాలు వాళ్ళకి అందిస్తారు, ఎంతవరకు 1,000-2,000 ఓట్లు అటు ఇటు ఉంటాయి. కానీ దాదాపు 90,000 నుంచి 1,00,000 ఓట్ల వరకు కూడా తిరుపతి నియోజకవర్గంలో ఇక ఉండవు అనేటువంటి అంశం మాత్రం ఒక రాజకీయ చర్చగా మారిందనే చెప్పాలి. అధికారులు కూడా దీన్ని ధృవీకరిస్తున్నారు. ఇప్పటి వరకు కూడా పూర్తి స్థాయిలో ఎస్ఐఆర్ ప్రక్రియ అయితే కొనసాగుతుంది. ఫైనల్ డ్రాఫ్ట్ అనేది కూడా మరొక కొద్ది రోజుల్లోనే రాబోతున్నటువంటి క్రమంలో ముందుగానే రాజకీయ పార్టీలకు ఆ సమాచారం సేకరించినటువంటి కారణంగానే తిరుపతి టీడీపీ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి జేపీ శ్రీనివాస్ ఆ వివరాలను కూడా బయట పెట్టడం కూడా జరిగింది. మొత్తం 92,000 ఓట్లకు పైగా ఉంటే దాంట్లో ఆల్మోస్ట్ 60,000 వరకు కూడా దొంగ ఓట్లు ఉన్నాయంటూ కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. దానికి కౌంటర్ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి అంతే వస్తుంది. మేము 1,00,000 ఓట్లకు పైగా కూడా తొలగిస్తారనుకున్నాం, ఇంకా తక్కువ తొలగించారంటూ కూడా వారు చెప్తున్నటువంటి మాట. ఇలా ఎస్ఐఆర్ ప్రక్రియ మాత్రం ఇటు రెండు పార్టీల మధ్య కూడా ఒక పెద్ద రాజకీయ చర్చగా కూడా మారిందని చెప్పాలి. మరి చూడాలి, ఇప్పటి వరకు కూడా 3 లక్షల మందికి పైగా ఓట్లతో ఉన్నటువంటి తిరుపతి నియోజకవర్గం ఇక మీదట కేవలం 2,04,000 ఓట్లు ప్రస్తుతానికి ఉంది. మరొక వారం రోజుల్లో జరిగేటువంటి ప్రక్రియలో 1,000-2,000 అటు ఇటుగా ఉండొచ్చనేటువంటి మాటలు అయితే వినపడుతున్నాయి. కాబట్టి మరొక వారం రోజుల తర్వాత ఈ ఓట్ల తొలగింపు అంశం ఎలాంటి సంచలనాలకు దారి తీస్తుందనేది మనం వేచి చూడాలి. కెమెరా పర్సన్ మనీతో కార్తిక్ ఎన్టీవీ తిరుపతి నుండి.